రైట్ మొత్తంగా అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటనకి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ చెప్పండి, ప్రధానంగా ఉదయం నుంచి కూడా పొద్దున్నుంచి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. శిథిలాలలో ఉన్న ఆ భవనాల్ని చూసి కొంత ఆయన నిరుత్సాహంతో ఈ పూర్తవ్వాల్సిన భవనాలు ఈ విధంగా ఉన్నాయి అంటూ కూడా ఆయన ఆ విధంగా పరిశీలన జరుగుతూనే ఉంది. ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? అలాగే మీడియాతో దీని అంతటికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ఏ విధమైన పరిశీలన చేశారో దాని గురించి ఇక్కడ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి గృహ సముదాయం ఏదైతే ఉందో ఆ గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూడా ఇక్కడ ముందు ఏదైతే ఉన్నటువంటి రైట్ రాజధాని ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకుంటున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాల్ని సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయనపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అదే ప్రదేశంలో ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చొని ఆయన ఆ మట్టిని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఆ మట్టికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివిధ స్థానాల్లో ఎంతో పుణ్యమైన మట్టిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నదీ జలాలకు సంబంధించిన నీటిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. రాజధాని ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఓ పక్క వారు జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిన పరిస్థితి మనం చూసాం. శంకుస్థాపన ప్రాంతం పరిశీలన అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు, గృహ సముదాయాల్ని చంద్రబాబు పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులున్నారు. పర్యటన అనంతరం అమరావతి పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ని ఆయన ఏ విధమైన పరిశీలన చేశారు, అలాగే ప్రస్తుత స్థితిగతులు ఏంటి, అలాగే ఫ్యూచర్లో అమరావతి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, అలాగే అమరావతికి సంబంధించి 5 ఏళ్లు ఎంత నిర్లక్ష్యంగా వదిలేశారు అనే దానికి సంబంధించి కూడా ఆయన మీడియాకి వివరించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.